మళ్ళీ మళ్ళీ ఏంటి ఈ డబ్బులు లెక్క అమ్మా. లెక్క పెట్టు. ఇదిగో 5,000 ఉన్నాయి మొత్తం. సర్లేమా, నేను వెళ్తున్నా. ఎన్ని డబ్బులు. ఈరోజు ఉగాది కదా, కొనాలనుకున్న డ్రెస్ ఖచ్చితంగా కొనుక్కుంటాను. ఏమేమి ఆఫర్లు ఉన్నాయబ్బా. అయినా మీషో మొత్తం మాదే. అమ్మయ్య, మొత్తం బుక్ చేసేస్తాను. అమ్మా, ఈ అమ్మాయి కొనుక్కుంది అనుకుంటా. మాలే అన్నం తిందుదేనమ్మా. నాకొద్దు, ఆకలిగా లేదు. లేకో దామా. సరే కానీ ఇంటి అద్దె కట్టాలి. డబ్బులు ఎక్కడ పెట్టావు? అక్కడ పెట్టాడు. వెళ్ళేసి ఇంటి అద్దె కట్టేసి తగ్గిన డబ్బులకి సరుకులు తీసుకొని బియ్యం తీసుకొని వస్తా. నీకేమైనా తీసుకురావాలా? ఇంట్లో దిగట్టి సరుకులు తీసుకురా అమ్మా. సర్లే, వెళ్ళి కట్టేసి తీసుకొని వస్తా. అదే పట్టించుకున్నాను. ఇంటి అది లేదు, ఏం లేదు. ఇవన్నీ నాకు వచ్చింది. నేను ఇల్లుగల ఆయన డబ్బులు పంపించాను. పంపించలేదు, ఇంకా ఇల్లుకి పంపించలేదు. ఏం మీ పాప ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళతో జల్సా తిరుగుతుంది. పోయిన నెల కూడా ఇట్లనే ఇవ్వలేదు మీరు. ఇచ్చానండి. ఏంటమ్మా మీరు ఊరుకుంటే ఇచ్చారని అడిగితే మీరు ఇల్లు కాదండి. పెట్టే ఫోన్. డబ్బులన్నీ ఏం చేసావు? ఎక్కడ పెట్టావు? నేను ఈ ఇల్లు కిరాయి కట్టలేక నేను చేస్తున్నా. తీసుకెళ్ళి డబ్బులు ఏం చేసావు? ఇంటి నిండా సామాన బీరువా నిండా బట్టలు ఉన్నాయి. ఇటుకు అవసరమా నీకు? ఏదో నీ డబ్బులు తీసుకున్నానని నోటికి ఎంత వస్తే అంత మాట అనేటమేనా? తీసుకొస్తా నీ డబ్బులు నువ్వు. ఆ ఇంట్లో ఏదో నేనే కట్టుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. హలో, ఎడున్నారా? నార్మల్గా పైకి వచ్చాను. ఏం లేదు, మూవీకి వెళ్దామా? అదేరా, నాతో ఏం మాట్లాడుతున్నాను. ఓకే, ఒక నిమిషం మారా. ఏం లేదు, నాకు తెలిసిన అమ్మ పైకి వచ్చి ఎందుకో బాధపడుతుందిరా బాగా. నేను వెళ్ళి ఆ అమ్మాయి బాధ ఉందో కనుక్కొని వస్తాను. ఓకేనా? బాయ్. ఏమైందమ్మా ఇక్కడ ఉన్నావు?
అయ్యో కూతురు ఏమనందా? బాధపడక, అయ్యో బాధపడకమ్మా, బాధపడకు. నేనున్నా కదా, నాతో రా, నిన్ను కన్న తల్లిలా చూసుకుంటా, సరేనా? దా. సరేనా, నీకు ఏం బాధపడకు, నేనున్నాను, ఓకేనా? सारी दुनिया वालों जितना भी तुम जोर लगा लो करेंगे सारी रात कान में दम में तो बंद करवा लो खुलने